హలో గాయ్స్, వెల్కమ్ టు నవీ వ్లాగ్స్. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మనం ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. థంబ్నెయిల్స్ చూస్తే మనం ఈరోజు తిరుమల మలై మనం పిలిచే అయితే అరుణాచలం టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. వీకెండ్ ఇది, సాటర్డే అండ్ సండే. సో మనం ఫస్ట్ అయితే కృష్ణగిరి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ద సాటర్డే. సో అది వెళ్ళే దారిలో హుసూర్ దగ్గరలో ఉంది కృష్ణగిరి, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసేసి మనం తిరుమల మలై వెళ్దాము. సో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గిరి ప్రదక్షిణ అంటే ఏంటి, అక్కడ టెంపుల్లో ఏమేమి స్పెషల్ అండ్ టెంపుల్ వ్యూ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే, సో మేము వెళ్ళే దారిలో హుసూర్ దగ్గరలో మాకు ఒక హోటల్ కనిపించింది. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఫామ్ వేద అంట. సో అక్కడ తమిళనాడులో ఇడ్లీ సాంబార్ చాలా ఫేమస్. సో అదైతే పక్కా ట్రై చేయాలి కదా. లోపలికి వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉంది, చూసారా ఎంతమంది ఉన్నారో, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఎర్లీ మార్నింగ్ ఒక 9:30 అలా అవుతుంది. సో అందుకని చాలా టిఫిన్ టైం కాబట్టి చాలామంది ఉన్నారు. చూసారా తమిళనాడు పొంగల్. ఇక్కడ ఫామ్ వేదాలో రవ్వ ఇడ్లీ, సాంబార్ మిక్స్ అంతా రెడీమేడ్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు. ఇఫ్ యూ వాంట్ ట్రై తమిళనాడు స్పెషల్, సో ఇక్కడ మీరు పర్చేస్ చేయొచ్చు. ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్. దాల్ తడకా, నార్త్ ఇండియన్ ఫేమస్ రెసిపీ. తమిళనాడులో ఇడ్లీ సాంబార్ మాత్రం ఫేమస్. సాంబార్ స్మెల్ అయితే అలా వెళ్ళంగానే ఇలా గొప్పని కొట్టింది. నా చైల్డ్హుడ్లో నేను తమిళనాడులో స్టే చేశాను, ఎందుకంటే మా ఫాదర్ తమిళనాడు, అంటే మా ఫాదర్ది నెల్లూరు, కానీ మా ఫాదర్ జాబ్ పరంగా తమిళనాడులో సెటిల్ అయ్యారు. సో నా 6th స్టాండర్డ్ వరకు నేను తమిళనాడులో చదివాను. సో నాకు తమిళ్ అర్థమవుతుంది, కానీ ఎక్కువ మాట్లాడడం కాబట్టి ఎలా మాట్లాడాలో మర్చిపోయాను. బట్ కొన్ని వర్డ్స్ ఐ కెన్ మేనేజ్. సో మా ఆంటీ ఇట్లా ఫీడ్బ్యాక్ అడుగుతున్నా, టిఫిన్ ఎలా ఉందా అని. మా తనుష్క మాత్రం బాగా చెప్పింది టిఫిన్, ఇడ్లీ ఎలా ఉంది, ఇదో పూరి ఎలా ఉంది అని. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మేము ఇప్పుడు కృష్ణగిరికి వెళ్తున్నాము అది ఇది అని చెప్పేసి. వీడియోస్ ఆన్ చేయకముందు అయితే చెప్పింది ఎక్స్ప్లెనేషన్, ఇది ఫేమస్ ఫర్ ఆంజనేయ స్వామి అదంతా అని చెప్పి. ఇప్పుడేమో నాకు తెలియదు అంటుంది. వీడు చూసారా కుక్కని ఏ అంటున్నాడు, అది ఏం చేయకపోయినా. వీడికి కుక్కలు అంటే ఇష్టం. ఒకసారి ఏమైందంటే మా ఇంటికి ఒక చిన్న పప్పిని తెచ్చామా, సో ఈ వీడను రుద్వి దాన్ని భయపెట్టారు, అదేమో పోయి మంచం కింద దాకుంది. అప్పుడే డిసైడ్ అయ్యాము, వామ్మో కుక్కని తెస్తే కుక్క భయపడుతుందేమో వీళ్ళ దెబ్బకి అని చెప్పి. పాపం దానికి ప్రశాంతంగా నిద్ర కూడా ఉండదు, తిండి కూడా తినలేదు అనమాట మా ఇంట్లో కనిపెడితే. పిల్లలు కదండి, అలానే అల్లరి చేస్తుంటారు. వెళ్తున్నాము, అక్కడ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ ఫేమస్ అంట. సో అక్కడ ముడుపు కడితే అనుకుని జరిగిపోతాయి అంట. మన అనుష్క సో ఫామ్ వేదాలో ఇదేంటో ఫేమస్ అంట, సూపర్ మధురై ఫేమస్. బాగుంది స్వీట్, అది యాక్చువల్లీ స్వీట్ జ్యూస్ కాదు, టేస్ట్ అయితే బాగుంది. సో కృష్ణగిరికి వచ్చేసాము. సో ఇది ఒక విలేజ్ లో, సో దానికి ఒక గల్లీలో టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామిది. ఇక్కడ ఏమైనా మొక్కుకొని ముడుపు కడితే జరుగుతుందని ఇక్కడ నమ్మకం అంట. సో ఆంజనేయ స్వామి కాబట్టి మనము తులసిమాల తీసుకుని వెళ్తాము. సో టెంపుల్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో కార్ పార్క్ చేసుకొని మార్నింగ్ ఒక 10 అలా అవుతుంది మిడ్లో. సో ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాము టెంపుల్ లోపలికి. సో వీళ్ళిద్దరు గొడవ చూసారా, వాళ్ళ మరదలది బావ గొడవ, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. అదొక టైం పాస్ అనమాట వీళ్ళిద్దరికి. ఇక్కడ పీపీపీ అండ్ సౌండ్స్ అన్నీ అమ్ముతున్నారు. చిన్నప్పుడు నాకు తెలిసి నేను వాడనగా నాకు గుర్తులేదు, కానీ రుద్వి అనే పక్షి అయితే మా ప్రాణాలు తీసేశారు కొనిచ్చినందుకు. ఒకటే ఊది 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 ఆ సౌండ్ పీపీ అని. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళేసరికి ఇలా కొండ ఉంది, కొండ లోపల ఒక కొండ చుట్టూ ఇట్లా టెంపుల్ కట్టినట్టుంది, బాగుంది. సో ఇక్కడ మంచి చాలా పీస్ఫుల్గా ఉంది.
ఎంతమంది మనుషులు ఉన్నా కొంచెం రష్ ఉంది, ఎందుకంటే సాటర్డే కాబట్టి. సో అక్కడ కొండ చూసారా, కొండను యాక్చువల్లీ ఎలిఫెంట్ డ్రా చేసి దాన్ని ఎలిఫెంట్ షేప్ చేశారు ఆ కొండని. నాకైతే మంచి ఆర్ట్ అనిపించింది, బాగుంది కదా చూడటానికి. బిగ్ ఎలిఫెంట్ ఎవరో పాపం పడిపోయింది ఇక్కడ, ఏమైందో మరి. పాపం లేపడానికి తెగ ట్రై చేస్తున్నారు వాళ్ళేమో. బాగుంది కదా ఎలిఫెంట్. సో అలా స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ చూసారా, ఇటు సైడ్ టెంపుల్ ఉంది, మన రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఏమో ముడుపులు పెట్టడానికి ఒక ఏరియా ఉంది, అక్కడ అమ్మవారమ్మ కూడా ఉందన్నమాట. ఏ అమ్మవారు నాకు సరిగా గుర్తులేదండి. సో ఇదంతా టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో మంచిగా జరిగింది దర్శనం. సో రిటర్న్ అయిపోతున్నాము. సో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి కదండి. సో ఆఫ్టర్నూన్ కల్లా అలా వెళ్ళిపోతే రూమ్స్కి ఇంకా మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ 14 కిలోమీటర్స్ వాక్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో మళ్ళీ తొందరగా స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్న మధ్యలో నాకు ఒక బ్యూటిఫుల్ సీనరీ కనిపించింది, నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. సో దీన్ని ఏమంటారు తనుష్క? అది డ్రమ్ అంటారు అక్క. ఈ డ్రమ్ అండ్ ఇది లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్. డిఫరెంట్ పుంగి పంపి వాయిస్. హాయ్ ఫ్రెండ్స్, ఇది రమణ ఆశ్రమం అంట. ఏదో పలకడానికి కూడా విచిత్రంగా ఉంది కొద్దిగా. రమణ మహర్షి ఆశ్రమం అన్నమాట. ఓకే, రమణ మహర్షి ఆశ్రమం ఇన్ తిరుమల మలై. దట్ మీన్స్ అరుణాచలం. అయ్యో, అరుణాచలం ఎక్కడ అడగాలి? చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎక్కడ అడగాలి తెలుసా? ఐ డోంట్ నో. ముందే బుక్ చేసుకొని రాకపోతే ఇగో ఇలా ఉంటాయి కష్టాలు. గప్పు అంటున్నాడు చిన్న మాటలతో. సో మేము రూమ్ చూపిస్తాం రండి. సో మేము ప్రైవేట్గా తీసుకున్నాము రూమ్ అక్కడ. సో పర్ డే 2500, సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ విత్. మేము 11 మెంబర్స్ ఉన్నాము కాబట్టి మేము 2 సింగిల్ బెడ్రూమ్స్ తీసుకున్నాము. సో ఇక్కడ కిచెన్, వాటర్ ఇచ్చారు. సో ఇది బెడ్రూమ్, ఏసీ బాగుంది, నీట్గా. సో మధ్యాహ్నం లంచ్ చేద్దామని చెప్పేసి హోటల్కి వచ్చాము. సో అక్కడ ఏంటో డిఫరెంట్గా ఆర్డర్ చేశారు మా అనీష్ గారు. అదేంటో Szechuan paneer fried rice. Szechuan meals. Full meals or half meals? Long roast.
కొట్టు పరోటా. హలో బావా మరదల్స్. హలో Bye bye. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? ఎప్పుడు రోడ్ పైన పడి తిరుగుతురు, మన ఊరు కాదని తెలుసు కదా. உங்களுக்கு தமிழ் வரும்? வரும். என்ன வரும்? நல்ல பொண்ணு. ఇది మ్యాప్. గిరి ప్రదక్షిణం చేయడానికి మొత్తం 8 లింగాలు, వాయులింగం, అగ్నిలింగం అని చెప్పేసి అన్ని లింగాలు, అన్ని టెంపుల్స్ని దర్శించుకుంటా మనం మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గర ఎండ్ చేయాలి 14 కిలోమీటర్స్ దర్శనాన్ని. హలో గైస్, మేము ఇప్పుడు కొండ చుట్టూ నడుస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం నడవడానికి. ఎన్ని అవర్స్ పడుతుంది తెలియదు నాకు. తెలియదు నీకు? టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, గోపురం దగ్గరికి. ఇక్కడ మనం దీపం వెలిగించేసి మొక్కుకొనేసి మంచిగా ఇక్కడ నుంచి మనం 14 కిలోమీటర్స్ వాకింగ్ స్టార్ట్ చేయాలి కొండ చుట్టూ. సో నాకు తెలిసి నార్మల్గా ఎస్టిమేషన్ అయితే 4 to 6 అవర్స్ మనం నడిచేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఇంకా ఫాస్ట్గా నడవాలంటే 3 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పారు. నాకైతే 3 అవర్స్లో ఇంపాసిబుల్ అనిపించింది. మ్యాక్స్ అయితే ఒక 5 అవర్స్ పక్కా పడుతుంది, మినిమం అయితే 4 అవర్స్. సో టెంపుల్స్ అన్నిటిని చూసుకొని అంత నడుచుకుంటూ మళ్ళీ మనకి ఆ ఓపిక ఉండాలి కదండి నడిచేంత. సో ఈ జనరేషన్లో మనకు కష్టమే. సో ఇక్కడ నుంచి మనం మంచిగా అందరు బాగుండాలి, మనం అందులో ఉండాలి అని చెప్పేసి గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేద్దాం రండి.
Shiva 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 Shivaya Shiva 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 Shivaya Shiva 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 Shivaya Shiva 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 महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागाढतिमिरम् అగో స్టార్ట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ టైర్డ్ ఫేసెస్ నైట్ 1 AM 1:32 అవుతుంది 1 AM సారీ 11 12 అవుతుంది ఇంకా 1 కూడా కాదు డాక్టర్ अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं చెప్పురా अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलं एकादशोज्ज्वलं సో మనం మోక్ష మార్గం దగ్గరకు వచ్చేసాము. సో ఈ మోక్ష మార్గం కాన్సెప్ట్ ఏంటంటే ఆ సందులో నుంచి ఎంత లావు పర్సన్ అయినా పట్టేస్తారంట. సో అదొక టెక్నిక్. ఇలా కర్వ్గా ఉంటుంది 2 కొండలు. సో దాంట్లో నుంచి రావాలి. సో దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి వచ్చే నెక్స్ట్ జన్మ ఉండదంట. సో ఎంత క్రౌడెడ్ ఉందో, ఎంత పెద్ద లైన్ ఉంది దానికి. సో నా వల్ల కాదు అంత పెద్ద లైన్లో నించొని ఎవరి నమ్మకాలు వాళ్ళే. సో ఐ కాంట్. సో మీరు దీన్ని పక్కా చేయాలంటే ఈజీగా ఇంకొక 1 hour ఎక్స్ట్రా పడుతుంది మీ 14 kilometers వాక్కి. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు మోక్ష మార్గం, ఎవరి నమ్మకాలు వాళ్ళయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే ఇంకా 2 లింగాలు టెంపుల్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా కవర్ చేద్దాం. సంగీత 100 acresలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు కృష్ణదేవరాయలు. ఎంత బాగుందో టెంపుల్ అయితే. ఆర్కిటెక్చర్ విత్ 100 శిల్పాలు. ఇది చోళాస్ అండ్ మొఘల్స్ పల్లవస్. గిరి చుట్టూ సాధువులు చాలా మంది ఉన్నారండి. శివుడు కదా. సో ఇది ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్. 100 స్టాచ్యూస్. ఎంత అందంగా ఉందో లోపలంతా. సో ఇది 4 ways ఉన్నాయి ఈ టెంపుల్లోకి రావడానికి అండ్ వెళ్ళటానికి. ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే. ఐ లవ్ ఇట్. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ శివ టెంపుల్. సో ఇది దర్శించుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి అంటారు తిరుమలమలై. సో ఒకసారి వెళ్ళి మంచిగా దర్శించుకోండి. శివుడు ప్రీతిపాత్రుడు. ఎంత మంచిగా మొక్కుతుంటే అన్ని వరాలు ఇచ్చేస్తాడు. ఐ లవ్ శివ పర్సనల్లీ. నేను సరే లైన్ ఎంత ఉందో పెద్ద తప్పదు, మనం వెళ్ళాల్సిందే లైన్లో నుంచి. దేవుడి దర్శనానికి వెళ్ళాలని తప్పదు. ఇంకా ఈ టెంపుల్లో ఇంకా స్పెషల్ ఏంటంటే విఐపి దర్శనం ఇదంతా లేదు, అంత నార్మల్ దర్శనం. ఓన్లీ 50 rupees దర్శనం అండ్ ఫ్రీ దర్శనం ఉంది. నాకు తెలిసి ఫ్రీ దర్శనం వాళ్ళకి తొందరగా అయిపోతుందేమో. ఆ 50 rupees టికెట్ తీసుకొని వెళ్ళాం, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. కానీ టికెట్ తీసుకుందే కానీ టికెట్ మాత్రం చూడలేదు, అలానే పంపించేశారు అందరినీ. సో ఈ లైన్లో కష్టాలు చూడండి. ఇది చోళాస్ అండ్ పల్లవర్స్ పరిపాలించారు ఈ టెంపుల్ని. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది 7th century, అంటే ఆల్మోస్ట్ లైక్ 1100 years బ్యాక్ టెంపుల్. శివుడిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో జింకలు అవన్నీ ఉన్నాయి.
చూసారా ఇక్కడ ఒక ఆర్ట్ పెట్టారు, టెంపుల్ కన్స్ట్రక్షన్, టెంపుల్ ఎంత బాగుందో వ్యూ పైనుంచి. నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్, ఆ పిల్లలు, ఆ గోపురాలు 4, 5 అండ్ ఆ మిడిల్ ఇంత టెంపుల్ మేము నడిచేసామా అనిపించింది ఇది చూసిన తర్వాత. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో మధ్యలో మజ్జిగ ఇస్తున్నారు. సమ్మర్ కదండి, తమిళనాడు ఎంత హ్యూమిడిటీ ఉంటుందో, అందుకని నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే ఈ లైన్లో నిల్చోవడంలో ఈ మజ్జిగ ఒక్కటే. దేవుని ఫొటోస్, వీడియోస్ అలాంటివి తీయాలని అనుకోలేదండి. సో నాకు పర్సనల్గా అంత ఇంట్రెస్ట్గా ఉండదు. దేవుని నేను మనస్ఫూర్తిగా మొక్కుకోవాలనుకుంటాను. సో దేవుని దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇంకా రూమ్కి వెళ్ళేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి బెంగళూరుకి. సో ఇది అండి 2 days జర్నీ ఫర్ తిరుమల మలై. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఈ 14 kilometers నడిచేసరికి మాకైతే ఓపిక అంతా అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి ఒక 2 days రెస్ట్ తీసుకుంటే కానీ ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ తక్కువ. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.